బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భవంతి కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 140 మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. దాదాపు 3 వస్త్ర పరిశ్రమలు, ఓ బ్యాంకు శాఖ సహా 300 దుకాణాలు ఉన్న భవనం బుధవారం ఒక్కసారిగా కుప్పకూలింది. శిథిలాల తొలగింపు కార్యక్రమం ఇంకా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య పెరగవచ్చని భావిస్తున్నారు. ఢాకాలో 8 అంతస్తుల భవంతి కూలిన ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. దాదాపు 6000 మంది కార్మికులకు ఉపాధి కల్పించే 3 వస్త్ర పరిశ్రమలు ఈ భవనంలో ఉన్నాయి. దీనికి తోడు ఓ బ్యాంకు శాఖ, 300 దుకాణాలు ఉన్నాయి. పొట్టకూటి కోసం, వివిధ వస్తువుల కొనుగోలు కోసం వచ్చిన వందల మంది బతుకు ఛిద్రమైంది. భవంతి కూలిపోవడంతో వందల మంది బతుకులు సమాధి అయ్యాయి. శిథిలాల కింద చిక్కుకొని అనేక మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరికొందరు వీటి కిందే చిక్కుకొని కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. దాదాపు 800 మందికి పైగా తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. శిథిలాల కింద ఇంకా అనేక మంది చిక్కుకొని ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని కాపాడేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అధికారులు, భవంతిలోని సంస్థల యాజమాన్యాల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. భవంతిలో మంగళవారం సాయంత్రమే పగుళ్లు వచ్చాయని చెబుతున్నారు. ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వాపోతున్నారు. పగుళ్లు వచ్చినప్పుడే జాగ్రత్త పడి ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదంటున్నారు.